చిన్న కథండి. ఒక అడవిలోనేమో రామచిలుక పిల్లలు, కాకి పిల్లలు ఉంటాయి. రామచిలుకేమో మామిడి చెట్టు మీద గూడు కట్టుకుంటుంది, చక్కగా ఉంటుంది. కాకేమో తుమ్మ చెట్టు మీద గూడు కట్టుకుంటూ ఉంటుంది. కాకి ఎగురుకుంటూ వెళ్ళి ఆహారం తెచ్చి పిల్లలకి పెడుతుంది. రామచిలుక ఎప్పుడు కాకిని వెక్కిరిస్తుంది. కాకి బావ నువ్వేంటి తుమ్మ చెట్టు మీద కట్టుకుని నాలా పండ్ల చెట్టు మీద కట్టుకున్నావు అనుకో, చక్కగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆహారం కష్టపడకుండా ఆహారం వస్తుంది, చక్కగా తినచ్చు అంటుంది. కాకి నవ్వేసి ఊరుకుని ఎగిరికిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళకి సరే ఎండాకాలం వస్తుంది, మామిడి చెట్టు నిండా కాపు వస్తుంది. ఆ కాపు రాగానే ఊర్లోంచి ఆ తోరు పోయే వాళ్ళందరూ కూడాను అవి రాళ్ళు తీసుకొని ఆ చెట్ల మీద కొట్టడం మొదలుతారు. మామిడి కాయల కోసం, మామిడి పళ్ళ కోసం కొడుతూ ఉంటే ఆ రాళ్ళన్నీ వెళ్ళి రామచిలకి దాని పిల్లలకి తగులుతాయి. అప్పుడు రామచిలక అనుకున్నాను, బాబోయ్ నాకు నా పిల్లలకి దెబ్బలు తగ్గుతున్నాయి, నాకు ఎన్ని దెబ్బలు తగ్గుతున్నాయి, నేను ఈ గూడు ఖాళీ చేసి ఇంకో దగ్గర కట్టుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు కాకి అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు చిలక బావా, రా నా తుమ్మ చెట్టు మీద నా పక్కనే కట్టుకో అంటుంది. నేను కూడా నీకు సాయం చేస్తాను, సాయం చేసి అది కూడా గూడు కట్టుకొని ఇవన్నీ అక్కడ చూడు ఎంతో చక్కగా స్నేహంగా ఉంటాయి. అప్పుడు కాకి అంటుంది, ఒక దగ్గర కష్టము ఉంటుంది, ఒక దగ్గర సుఖము ఉంటుంది, కష్టపడింది ఏదీ రాదు. అక్కడేమో ఆహారం సుఖంగా వచ్చింది, కానీ రాయి దెబ్బలు తిన్నావు. ఇక్కడ ఆహారం కోసం పరిగెడుతూ సుఖంగా పిల్లలతో సుఖ సంతోషాలతోటను నీ పిల్లలు నా పిల్లలు ఎంత హాయిగా ఉంది కదా ఇప్పుడు జీవితము. అప్పుడు ఒక దగ్గర కష్టం ఉంటుంది, ఒక దగ్గర సుఖం ఉంటుంది అని చెప్తుంది కాకి. ఇదండి కదా, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.